తేజ డైరెక్షన్లో సినిమా అంటేనే ఆ మ్యాజిక్ ఉంటుంది. అలాగే మన ఆర్పి పట్నాయక్ గారు అంటే ఆ పాటల్లో ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట, అంత బ్రహ్మాండంగా ఉంది. సినిమాలో ఒక ఫస్ట్ హాఫ్ హీరోయిన్ని ఎలా బ్రతికిస్తాడనేది సినిమాలో చూస్తే బాగుంటుంది. చిన్న ఇంటిస్తా ఒక కిస్తో హీరోయిన్ లేపుతాడు, అదైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో అసలు మనకి జయం కానీ అవునన్నా కాదన్నా కానీ సినిమాలు చూసుకుంటే ఆయన సాంగ్స్ వెరైటీగా ఉంటాయి. అంటే మనకి రాఘవేంద్రరావు గారి సినిమాకి ఫ్రూట్స్ వాటితో ఎలాగ డిఫరెంట్గా చేస్తారో, మనకి ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే ఒక చెరువు, అందులో ఒక పడవ, ఒక హీరో హీరోయిన్ వెళ్తున్నప్పుడు చాలా చూడముచ్చటగా ఉంటుంది ఆడియన్స్కి. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఒక ముద్దు సీన్తో ఒక హాస్పిటల్ హీరోయిన్ లేపుతాడు, కానీ ఆ ముద్దు ఎంత పవర్ఫుల్ అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే. తేజ గారు డైరెక్షన్లో ఇప్పుడు నెంబర్ 1 సినిమా అనమాట ఇది. ఎందుకంటే మనకు అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకొంచెం బెస్ట్, చాలా బెస్ట్. మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అయితే మనకు అభిరామ్ గారిని అసలు ఎప్పుడు మనం హీరోగా చూడలేదు. ఎలా చేస్తాడు అనుకున్నాం, కానీ బ్రహ్మాండంగా మళ్ళీ రామానాయుడు గారు మనోడని అనిపించుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ దగ్గుబాటి వంశంలో మళ్ళీ మరో హీరో ఎంట్రీ. పర్ఫెక్ట్ మూవీ. అభిరాము అదరగొట్టాడు భయ్య. ఫస్ట్ మూవీకే ఒక 10 సినిమాలు తీసిన వాళ్ళకి చిరంజీవి లాంటి వారికి స్వయం కృషిలో నార్మల్ క్యారెక్టర్ ఇచ్చేసి ఒక అమాయకు లాంటి క్యారెక్టర్లు ఇచ్చేసి ఫస్ట్ మూవీకే ఇచ్చి రియల్ గ్రేట్. ఎందుకంటే ప్రతి హీరోని పెద్ద బ్యానర్ వాళ్ళు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒక లెవెల్లో ఓన్లీ ఎలివేషన్ పెట్టేసి నా మనోళ్ళు లేపుకోవాలి, నా కొడుకుని లేపుకోవాలి అనుకుంటారు. అలా కాకుండా తేజ లాంటి డైరెక్టర్ చేతిలో పెట్టి సినిమాని మంచి మూవీ, మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే, మంచి పాటలు, మంచి బీజం. ఆర్పి పట్నాయక్ కూడా, తేజ కూడా పాత సినిమాలు గుర్తొస్తాయి, పాత పాటలు గుర్తొస్తాయి. హీరో అభిరామ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో అంత క్యూట్గా ఉన్నాడు, ఏం చేయగలడు, అహింస మార్గాన్ని ఎంచుకొని ఎండింగ్కి వచ్చారు ఖచ్చితంగా హింస చేయాల్సి వస్తుంది. ఆ సందర్భంలో మనోడు చేయగలడు అనుకున్నా, కానీ పర్ఫెక్ట్గా చేశాడు భయ్య. ఒక 4-5 సినిమాలు చేసిన అనుభవం ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మూవీ. అభిరామ్ అదరగొట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అహింస మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిరామ్ గారు కంగ్రాట్స్ చెప్తాం. ఎందుకంటే సినిమా అంత గొప్పగా ఆకట్టు చేసుకున్నాడు. అంటే డెబ్యూ అని కాకుండా ఒక 4-5 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలాగా యాక్ట్ చేయడం జరిగింది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళిద్దరూ వచ్చిన కెమిస్ట్రీ అండ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక కొత్తదనం ఉట్టుబడేటట్టు చూపించారు సినిమాలో. ఇంకా ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కోసం మనం చెప్పుకోవసం లేదు. చాలా సినిమాలో చాలా మంచి సాంగ్స్ అందించే, దీని కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గొప్పగా ఆకట్టుకుంది. ఇంకా తేజ గారు కూడా చెప్పుకుంటే కొత్తదనం చూపిందనే విధానంలో ఒక డెబ్యూ హీరోయిన్ పరిచయం చేసి సినిమాను ఒక రకంగా తీసుకెళ్లాలి అనే విధానంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు, బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి అన్న. సూపర్ ఉందన్న అహింస మూవీ. అస్సలు మైండ్ వెళ్ళిపోతుందన్న అహింస మూవీ చూస్తుంటే. నాకైతే చాలా నచ్చిందన్న. అన్న రానా గారు తమ్ముడు యాక్టింగ్ అన్న మెయిన్. ఐ డోంట్ నో హిస్ నేమ్, సారీ ఫర్ దట్, బట్ చాలా బాగుందన్న. రానా గారు ఎంత న్యాచురల్గా చేస్తారు, దానికన్నా మించే చేసినారు. డీసెన్సీ నుంచి ఒక డైరెక్ట్ పవర్ఫుల్ షేడ్స్లో రావడం అయితే చాలా క్రేజీ అన్న. హీరోయిన్ గారు అద్దరిపోయినారన్న. అబ్బా, హీరోయిన్ గారు ప్లస్ అంటా నేను. హీరోయిన్ గారి వల్లనే మొత్తం స్టోరీ అలా వెళ్తుంది లాస్ట్ వరకు. ఆల్ ఓవర్గా మూవీ చాలా అవసరం ఉంది. పీక్స్ తేజ గారు నెరెక్టివ్ డైరెక్షన్లో వెళ్ళిపోయినారన్న. ఆల్ ఓవర్గా మూవీ అద్దరిపోయింది. అవుట్ ఆఫ్ 5 4.5 ఈజీగా ఇచ్చేస్తా. మ్యూజిక్ కూడా అన్న ఇంటర్వెల్స్ అబ్బా బాబా అవసరం. అభిరామ్ యాక్టింగ్ గురించి చెప్పాలన్నా, ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా ఆ ఎమోషన్ సీన్స్ అయితే చాలా క్యారీ చేశాడు. అసలు ఆ ఇంటర్వెల్ వచ్చే సీన్ అప్పుడు అయితే అందరూ కన్నీరు పెట్టుకుంటారు. నిజంగా చాలా ఇంప్రవైజింగ్ యాక్టింగ్ చేశారు అభిరాము. దగ్గుపాటి వంశంలో మంచి హీరో వచ్చాడు. రానా తమ్ముడు అని కాకుండా తనకంటూ ఒక మంచి పేరుతో వచ్చిండు. ఈ సినిమాలో మెయిన్ ఇంకా ఆర్పి పట్నాయక్ మ్యూజిక్. అసలు ఆయన అప్పట్లో ఎలాంటి పాటలు ఇచ్చాడో ఇప్పట్లో ఈ సినిమాలో కూడా చాలా లవ్ సాంగ్స్ కానీ, ఎమోషన్ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న. నిజంగా చాలా బాగుంది. సో తేజ గారు మంచి హిట్ కొట్టారు. అభిరామ్ గారు మంచి హీరోగా దూసుకెళ్తాడు తెలుగు ఇండస్ట్రీలో. చాలా మంచిగా ఉంది. ఇంటర్వెల్ తర్వాత చాలా ఇంటెన్స్గా వెళ్తుంది స్టోరీ అంతా. అడవిలో తీశారు, న్యాచురల్గా తీశారు. ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. ఆయన డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా మంచి సినిమా వచ్చింది. అభిరామ్, నీకు బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంది. చాలా థ్యాంక్స్ మంచి మూవీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ అభిరామ్ గారు.